జాగ్రత్తగా చూసి నంబర్‌ని పాయింట్ చెయ్యి. హే స్టిక్ మ్యాన్, నంబర్ రూమ్‌కి స్వాగతం. నీకు అన్ని నంబర్‌లు తెలుసని విన్నాను. ఇది నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏమంటారు పిల్లలు? తెలుసుకుందామా? స్టిక్ మ్యాన్‌కి అన్ని నంబర్‌లొచ్చా లేదా అని? ఓకే. స్టిక్ మ్యాన్ ఇప్పుడు మనం క్వెషన్ అడిగి చూద్దాం. తనకు వచ్చో రాదో. హే స్టిక్ మ్యాన్, నంబర్ 2ని చూపించు. వావ్! చూపించేసాడు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వేరే నంబర్ అడిగి చూద్దాం. తనకు వచ్చో రాదో. నంబర్ 5ని చూపించు. ఓహ్! 5ని కూడా చూపించేసాడు. కొంచెం కష్టమైన ప్రశ్న అడుగుదాం. నంబర్ 9ని చూపించు. నంబర్ 9ని కూడా చూపించేసాడు. ఇప్పుడు మనం నంబర్ 6ని చూపించి చూద్దాం. వావ్! నంబర్ 6ని కూడా చూపించేసాడు. ఓకే. నంబర్ 3ని చూపించు. నంబర్ 3ని కూడా చూపించేసాడు. అవునా? ఇప్పుడు కొంచెం కష్టమైన ప్రశ్న అడుగుతాను. నంబర్ 10ని చూపించు చూద్దాం. ఆ! ఇప్పుడు చిక్కుల్లో పడ్డట్టున్నాడు. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు చాలా సేపు. వచ్చో రాదో చూద్దాం మనం. ఇంతసేపు తీసుకుంటున్నాడు. చెప్పు చూపించి చూద్దాం. ఓఫో! చూపించేసాడా? ఓకే. సరే. నంబర్ 4ని చూపించు. నీకిది తెలుసో లేదో చూద్దాం. ఇది కూడా తెలుసా నీకు? సరే. అయితే నంబర్ 8? ఇది కూడా చూపించేసాడు. సరే. వన్ లాస్ట్ క్వెషన్ అడిగి చూద్దాం. కనుకొచ్చో రాదో. నంబర్ 7ని చూపించు. స్టిక్ మ్యాన్‌కి అన్ని నంబర్‌లు తెలిసినట్టున్నాయే. ఓకే. లాస్ట్ క్వెషన్ అడుగుతాను. 1ని చూపించి చూద్దాం పోనీ. అమ్మ బాబోయ్! స్టిక్ మ్యాన్‌కి అన్ని నంబర్‌లొచ్చు. ఏ స్టిక్ మ్యాన్ నీకు అన్ని నంబర్‌లొచ్చు. నాకు గాని, మా పిల్లలకి గాని ఎప్పుడు సహాయం కావాలన్నా నువ్వు సహాయం చేయాలి. ఏమంటావు? చేస్తావా మరి? ఓకే. థాంక్ యూ మరి. థాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.